ఇటుకల తయారీ పరిశ్రమల కాలుష్యంపై కోమటిగుంట వాసులు ధర్నా నిర్వహించారు. సిమెంట్ ఇటుకల తయారీ పరిశ్రమ వెదజల్లుతున్న దుమ్ము, ధూళి, రసాయన వ్యర్థాలు, కాలుష్యం నుండి తమను కాపాడాలని కోరుతూ తిరుపతి జిల్లా సత్యవేడు మండలం కోమటిగుంట వాసులు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. సత్యవేడు కోమటిగుంట గ్రామం వద్ద ఒక వ్యక్తి సిమెంట్ ఇటుక తయారీ పరిశ్రమను నిర్వహిస్తున్నాడు. సిమెంట్ ఇటుక తయారీ ముసుగులో తమిళనాడులోని గుమ్మడిపూడి, చెన్నై ప్రాంతాల్లోని ముడి, ఇనుము, పవర్ ప్లాంట్ పరిశ్రమల నుండి సేకరించిన రసాయన వ్యర్థ పదార్థాలను భారీగా డంప్ చేసుకుని వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఈ రసాయన వ్యర్థ పదార్థాలను క్రషింగ్ మిషన్లలో వేసి మెత్తగా పొడి చేసి తయారు చేసిన మెత్తని పొడిని సిమెంట్ ఇటుకలలో ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో పొడిగా మారుతున్న రసాయన వ్యర్థ పదార్థాలు సమీపంలోని నివాస గృహాలు, పంట పొలాలపై పడి విపరీత కాలుష్యానికి కారణమవుతాయి. ఈ కారణంగా తాము ఊపిరితిత్తులు, శ్వాసకోశ, కిడ్నీ సంబంధిత వ్యాధులకు గురై ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నామని కోమటిగుంట వాసులు ఆరోపిస్తున్నారు. ఎవరు పోతారు సార్ లోపలికి? ఎవరు వస్తారు? మమ్మల్ని ఏమైనా కేసు పెట్టండి. మమ్మల్ని ఎత్తు మొత్తం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.